ఒక మాట రేపటి నుంచే నాయన. సార్ ఒకటి అసలు ఈ చర్చికి ఎస్కే యూనివర్సిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ వస్తున్నారు నాయన. స్టూడెంట్స్ కోసం నేను కూడా ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్ని. నేను టౌన్లోకి పోలేక ఇబ్బందులు పడతా ఉండి నేను ఇక్కడ స్టాఫ్గా చేరినప్పుడు అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడికి పిలిపించుకున్నా. అంటే ఈ చర్చికి ఎస్కే యూనివర్సిటీకి ఏం సంబంధం లేదు. ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్, ఎస్కే యూనివర్సిటీ స్టాఫ్, టీచింగ్, నాన్ టీచింగ్, అన్ఎంప్లాయీస్ అందరూ వస్తున్నారు చర్చికి. నేను అనేది వాళ్ళు కట్టేకి కూడా ఏదో చేశాము అంటున్నారు. ఎవరు దీనికి డబ్బులు అది ఇచ్చామంటే? ఎవరు ఎస్కే యూనివర్సిటీ వాళ్ళు. ఎస్కే యూనివర్సిటీ ఎందుకు ఇస్తారు ఆ డబ్బులు? పోయి ఇప్పించుకోపోండి, 5 రూపాయలు ఇప్పించుకోండి. ఎస్కే యూనివర్సిటీలోనే డబ్బులు లేక చచ్చిపోతా అంటే జీతాలు ఇలాగా. ఎస్కే యూనివర్సిటీ చర్చికి మీరు ఆక్యుపై చేసుకోవడానికి రైట్స్ ఏ విధంగా ఉన్నాయి? చర్చి స్థలము ఇది ఆక్యుపై చేసుకున్నారని ఎవరు చెప్పారా మీకు? ఆరోపణ చేస్తున్నారు కదా. వేమన్న గారికి నేను పేపర్లు చూపిస్తా. కదా ఏయా ఇది నా స్థలం నాదని నీకు చెప్పలేదా? చర్చికి ఇచ్చిన ప్లాట్లు వేరే నాయన. చర్చికి ఇచ్చిన ప్లాట్లు వేరే. ఇది నాది నేను చర్చికి ఇవ్వలేదు. పీకేసుకుంటా నా స్థలం నేనేమన్నా చేసుకుంటావేమన్నా? నా స్థలం నేనేమన్నా చేసుకుంటా. నీకేమన్నా ఇది నాది కాదు అనే ఆధారాలు ఉంటే చెప్పు, నేను చూపి. నాది అనే అయ్యా ఈ స్థలం నాది, మిగతా స్థలం కూడా నేను చర్చికి ఇచ్చేసాను. ఇప్పుడు మీరున్న రూమ్ మీరు కట్టుకున్నారు? నేనే కట్టాను. వాళ్ళే కట్టుకున్నాము అంటున్నారు. ఏం కాదు చర్చికి డబ్బులే లేవు. 5 రూపాయలు 10 రూపాయలు ఆ రోజుల్లో కానుకలు వేసేవాళ్ళు. లేదా ఆయనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే పోయి కంప్లైంట్ ఇచ్చుకోమనండి. నేను కూడా రేపటి నుంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటాను.